వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిండి మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు. జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి. ఏడవ తేదీ హైదరాబాద్ నుండి ఉమ్రా బయలుదేరిన ఇస్లామిక్ మతస్థులు తిరిగి ఈ రోజు చేరుకున్నారు. స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిఎస్పీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలోని చింతపల్లి, తానిమడుగు, నెల్కి వెంకటాపూర్ గ్రామాల్లో చివరి రోజున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండలాల కోఆర్డినేటర్లు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో ప్రశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దిండి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం రోజు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారతీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీల రైతులతో ఈ భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ భూభారతి చట్టంపై నూతన విధి విధానాల గురించి వివరించారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చన్నారు. జూన్ 2 నుంచి ఆన్లైన్ లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇంతకు ముందు రైతులు ఆఫీసర్ల దగ్గరికి పోవడం జరిగేది, కానీ చట్టం ద్వారా ఆఫీసర్లే రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. సాదా బైనామాకు సంబంధించిన అన్ని వివరాలను భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందని, భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన భూముల విషయాలపై చట్టం పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ భూభారతి చట్టం ద్వారా అన్ని వర్గాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేకూరుతుందని వారు వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని ఆమె ఈ సందర్భంగా రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, వ్యవసాయ మండల అధికారి రేహానా, రెవెన్యూ సిబ్బంది, రైతులు, పలు శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ అయితే మళ్ళీ నడుచుకుంటూ పోవాల్సిందే, ఇంకా నడవదు. ఆర్డీఓ ఏమి చేయలేరు, ఎవరేమీ చేయలేరు. సో దయచేసి బంగారు అవకాశాన్ని మీకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, మీరు దాన్ని వినియోగించాలి. ఆ బాధ్యత మీదే. మీకు దాహం ఉంటే మీరు బావి దగ్గర రావాలా, లేదా బావి మీ దగ్గరికి వస్తుంది? మీరు రావాలి. ఓకే, సరే గతంలో అన్యాయం జరిగింది, కొన్ని అవకతాలు జరిగాయి, మేము కాదనట్లే. అందుకే కదా ఈ కొత్త చట్టం మేము తీసుకువచ్చింది.
ఫోర్త్ కేసు ఇది ఏదైతే నేను పార్టీషన్ సూట్ గురించి చెప్పాము, బౌండరీ ఫిక్సేషన్ గురించి చెప్పాము. ఇలా చేస్తే మీకు చాలా కాలం నుంచి నడుస్తున్న కేసెస్ అంతా మీకు సమాధానం దొరుకుతుంది. తర్వాత లాస్ట్ కేసు వచ్చేసి చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ల్యాండ్. మీ దగ్గర అంతా ఉండకపోవచ్చు, సరే ఒక 1-2 కేసెస్ అయినా పర్వాలేదు. తాతకాలం నుంచి నాది పట్టా ల్యాండ్ ఉండే, పట్ట వచ్చి అని నేను కూడా సాధారణ నామాతో కొన్నాను. మధ్యలో సరే నేను ఒక చింటూకి మళ్ళీ నేను అమ్మేశాను. ఇప్పుడు చింటూ ధర్నికి వచ్చేసరికి ఆ పట్ట కాకుండా లావణి పట్ట వచ్చి నా ఇప్పుడు చింటూ ఎలా అమ్మాలి? చింటూ అమ్మలేరు, లావణి పట్ట అంటే అసైన్ ల్యాండ్. సో అలాంటివి కేసెస్లో కూడా ఇప్పుడు మాకు భూభారతి చట్టంలో చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ గతంలో కూడా ఉండే, బట్ అప్పుడు మేము ధర్నికి పరిమితి అయి ఉండేవాళ్ళం. ఇప్పుడు భూభారతిలో మేము ఏం చేస్తాం, సరే కలెక్టర్ అప్పుడు ఎలా కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడు భూమి ఎలా ఉండే పట్ట, కలెక్టర్ మళ్ళీ చింటూకి అమ్మేటప్పుడు ఏముండే పట్ట, మరి సడన్గా లావణి పట్ట ఎలా మారింది? అన్నీ ఉన్నప్పుడు ఎలా సమయంలో కొన్ని ఇవి చేయడు అలవాటు ఉండే మా వాళ్ళకి, కంప్యూటర్ ఆపరేటర్స్కి వాళ్ళు చేస్తున్నారు. మేము దాన్ని అనుసరిస్తున్నాము, దాన్ని సరిచేసి మళ్ళీ కొత్త పద్ధతిలో అమలు చేస్తామనేది కూడా మీకు మాట ఇస్తున్నాం. ఇలా 4-5 కేసెస్లో ఆల్మోస్ట్ 90-99% వరకు మీ అన్ని కేసెస్ క్లోజ్ అవుతాయి అనేది మేము భావిస్తున్నాం. 7వ తేదీ హైదరాబాద్ నుండి ఉమ్రా బయలుదేరిన ఇస్లామిక్ మతస్థులు తిరిగి ఈ రోజు చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. 15 రోజుల పాటు మక్కా మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్రాలో వాతావరణం బాగుందని, ఎలాంటి ఇబ్బందులు కలగలేదని యాత్రికులు తెలిపారు. ఉమ్రా యాత్రలో భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు ఉండటం విశేషం. మే నెలలో ఈ సంవత్సరం హజ్ యాత్ర ప్రారంభం అవుతుందని, ఎవరైనా హజ్ యాత్ర చేయాలనుకుంటే తమను సంప్రదించాలని ఆల్ మైజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్ మహమ్మద్ ఫయాజ్ అలీ కోరారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व तआला बरकातुहू। हमारा अलमीज़ान का काफ़िला माशाल्लाह 7 अप्रैल को SV 755 से सऊदी एयरलाइन से गया था माशाल्लाह। आइए मंजूर भाई, तो रवाना हुआ था माशाल्लाह बाआफियत के साथ, सहूलत के साथ। आज माशाल्लाह 21 अप्रैल 2025 754 से माशाल्लाह आसानी के साथ आफियत के साथ पहुँच गया। सबसे बड़ा हम लोग जाते पहले दिन उम्रा हुआ, फिर उसके बाद हम लोग सुलह हुदैबिया से एक उम्रा करे, फिर मस्जिद जोराना से, फिर हफ्ते को ताइफ से भी एक उम्रा करे अल्हम्दुलिल्लाह। तो माशाल्लाह बहुत आसानी से गुजरा। फिर उसके बाद मदीना मुनव्वरा में सबसे अहम गए, जिस दिन गए थे हम लोग उस दिन पहुँचे। दूसरे दिन फिर हमारी ज़ियारतें थी, जन्नतुल बक़ी की ज़ियारत करे। फिर उसके बाद माशाल्लाह हम लोग मस्जिद क़ुबा, क़िबलतैन, सबा मसाजिद, वादी दिन की ज़ियारत करे। फिर उसके बाद माशाल्लाह दूसरे दिन हम लोग बदर गए, बीर रोहा, बीर शिफा, जबल मलाइका। फिर जुमेरात के दिन हुज्जाज इकराम रोज़ा रहे माशाल्लाह, जुमा की फजीलत थी। उसके बाद फिर हफ्ते के दिन मस्जिद क़ुबा में इस मरतबा हम लोग पूरा काफ़िला, हमारा अक्सर काफ़िले के साथी पैदल माशाल्लाह क्या बोलते हैं मस्जिद क़ुबा, मदीना मुनव्वरा से मस्जिद नबी से क़ुबा माशाल्लाह हम लोग पैदल चले अल्हम्दुलिल्लाह। तो सबसे गुजारिश है भी हज का बड़ा मसला है, अल्लाह आसान कर दे। काफ़ी टूर ऑपरेटर बहुत परेशान है, जो भी हज को जाने का इरादा किया, अल्लाह लोग भी खास दुआ कीजिए। देखो जब हाजी की रोज़ी पहुँच जाती है तो हालात खुद ब खुद बना लेते हैं। तो PTOs तो हज्जियों भी बहुत परेशान है, काफ़ी करोड़ों रुपये लगाए हुए हैं, ज़िंदगी की पूंजी लगा दिए। तो अल्लाह आसानी फरमाए। जो भी हज को जाने का इस साल 2025 का इरादा किए, उन सब से अदबन गुजारिश है, इल्तिजा है मेरी साथियों, अल्लाह वाला आप सदका खैरात करें, अल्लाह से मांगे, अल्लाह आपकी रोज़ी पहुँचा दे। जब आपकी रोज़ी पहुँच जाएंगी तो कुछ ना कुछ हालात बन जाएंगे इंशाल्लाह। तो बहुत प्राइवेट 52,000 एकदम काफ़ी लोग इरादा कर चुके हैं, कई लोग माशाल्लाह पेमेंट कर चुके हैं। तो बहुत मसाइल में है। तो अल्लाह ताला हज्जियों को, PTOs को, जो भी इसके अंदर परेशान, उनके परेशानी को अल्लाह मदद फरमाए। इस साल हज को इंडिया के जो प्राइवेट हाजी है पूरा जाने की तौफीक अल्लाह मियाँ, जो भी हुकूमत के निज़ाम से कार्रवाई कर रहे हैं, अल्लाह उन सबको जज़ाए खैर दे, सऊदी गवर्नमेंट को जज़ाए खैर दे, उनको हम सबको परमिशन मिल जाए। क्योंकि हाजी बहुत बेचैन है, परेशान है, PTOs जाने वाले। तो अल्लाह ताला आसानी के साथ प्राइवेट टूर वालों को भी हज को कबूल फरमाए, आसान फरमाए, हम सबको हज को पहुँचने की तौफीक दे। जो हज का इरादा नहीं किया वो लोग भी इरादा कर लीजिए इंशाल्लाह, अल्लाह आसानी फरमाए। साथियों अल्लाह वाला हमारी इबादत को, हमारे अमाल को, नेक अमाल को कबूल फरमाए। जो भी अलमीज़ान की ताउन की मदद किए उन सबका शुक्रगुजार और मशकूर हूँ। जज़ाकुमुल्लाह खैरन जज़ा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व तआला बरकातुहू।